ఆంధ్రప్రదేశ్లో మరో ప్రధానమైన ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతూ ఉంది ప్రభుత్వం సహకరిస్తే. స్థానిక సంస్థల ఎన్నికలకు, మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అండ్ అదే సమయంలో ఎన్నికల సన్నాహక షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మామూలుగా 2026 మార్చి 17 వరకు మున్సిపల్ పంచాయతీల పదవీ కాలం ఉంది. బట్ అంతకు 3 నెలల ముందే ఎన్నికలు జరిపించాలి కాబట్టి ఇప్పటి నుంచే దానికి సంబంధించిన కసరత్తు స్టార్ట్ చేయండి అని. అంటే వార్డుల వారీగా ఓటర్ల జాబితా డిస్ప్లే చేయడం, రిటర్నింగ్ అధికారులను నియమించుకోవడం, పోలింగ్ బూతులు ఏర్పాటు చేసుకోవడం, ఇంకేమైనా పంచాయతీల అప్గ్రేడ్ ఉంటే చేసుకోవడం, అండ్ సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం ఉంటే చేసుకోవడం, అండ్ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఫైనల్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కసరత్తులు రెడీ చేసేసుకోండి అని చెప్పి ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. డిసెంబర్లోగా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం జరిపి జనవరి 26లోగా 2026 జనవరిలోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపించేయండి. జనవరి 26 తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరిపించండి. అండ్ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపించండి అని చెప్పి లేఖ రాశారు. మామూలుగా అయితే ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పాలన ఎట్లయితే ఉంటుందో, మా పాలన బాగుంది అనే దాని మీద ఎన్నికలకు వెళ్ళాలి, ఇటు విపక్షం ఈ పాలన బాగోలేదు అనే దాని మీద ఎన్నికలకు వెళ్ళాలి జనరల్గా. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా అవి ఏమన్నా జరిగేటట్లున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఏదైనా వ్యవస్థ నడుస్తూ ఉందా? మన పులిందలో వంటి పెట్టే జెడ్పీటీసీలు చూసామంటే అసలు వీటిని ఎన్నికలు అంటారా? అలా జరిపించేటట్లయితే వాటి ఎన్నికలు అవసరమా? అందుకనే అన్న ఒక ఎన్నికల డ్రామా షురూ కాబోతుంది అని. జెన్యున్గా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా అని. అటువంటి ఎన్నికల డ్రామా షురూ కాబోతుంది ఇంత దారుణంగా ఉంటే ఏంటి అని. మరి చూడాలి, నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లాగా జరుగుతాయా, లేకపోతే మొన్నటిలాగా జరుగుతాయా చూద్దాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడానికి వాళ్ళు ఓకేనా? మధ్యలో ఇంకేమైనా కనుక డిలే కావచ్చా, ఇంకేమైనా న్యాయస్థానాల్లో ఇన్వాల్వ్మెంట్ రావచ్చో, ఇది పెద్ద తతంగం, అంత ఈజీ ఏం కాదు. అన్నీ సాఫీగా జరిగితే క్లోజ్ అయిపోతాయి, లేకపోతే వీళ్ళ పదవీ కాలం అయిపోయినా కానీ ఎన్నికలు కాలేదనుకోండి, అక్కడ స్పెషల్ ఆఫీసర్లను పెడతారు, ఉద్యోగులను పెడతారు, ఏదో నడిపించేస్తారు. చాలా పెద్ద తతంగంలేండి. చూద్దాం, ప్రభుత్వానికి ఫెయిర్గా అండ్ ఆన్ టైం ఎన్నికలు జరిపించే ధైర్యం ఎంత ఉంది అన్నది ఇప్పటితో తెలిసిపోతుంది.